వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. కాలం మనం శత్రువుల కోసం ప్రార్థన చేయలేదు, లేక హింసించు వారి కొరకు ప్రార్థన చేయలేదేమో. దేవుడి శుభదినాన మనకు ఒక అడుగు ముందుకేసి ఒక గొప్ప శక్తినిచ్చి శత్రువులను ప్రేమించే తత్వం ఇచ్చి హింసించే వారి కొరకు ప్రార్థన చేయటం వలన జరిగే కార్యం ఏంటంటే వారి క్షేమము మీ క్షేమముగా మార్చబడును. నా భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆమె వలన నా భర్త నన్ను నా పిల్లల్ని చాలా చాలా హింసిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయమని కోరితే ఆమె కోసం నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే ఆమె కోసం ఈమెను ప్రార్థన చేయమని. ఈమె శత్రువు ఎవరు? ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆమె శత్రువు కదా. ఆమె కోసం ప్రార్థన చేయమని, ఆమె క్షేమం ఈమె క్షేమముగా మార్చబడుతుంది, ఆమె కోసం ప్రార్థన చేయమనని దేవుడు ఆజ్ఞాపించారు. ఇలాంటివి దేవుడు అనేక మారులు మనకు కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనము శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి విధమైన సాతాను సంబంధమైన ఆలోచనలు, అసమాధానమైన మనస్సు అంతా తీసివేసి వాళ్ళకు మేలు చెయ్యి, వాళ్ళని క్షమించు, వాళ్ళకు మార్పు కలుగు చెయ్యని కూడా మనం ప్రార్థన చేయాలి. దీని వలన మనం ఎవరమవుతున్నాం చెప్పండి? దేవుని కుమారులము అయిపోతున్నాం. దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేయటం వలన మనం దేవుని కుమారులం అయిపోతున్నాం. దేవుని కుమారులు కాని వారు శత్రువులను ప్రేమించరు, శత్రువుల కొరకు ప్రార్థన చేయరు, హింసించు వారి కొరకు కూడా ప్రార్థన చెయ్యరని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము హింసించే వారి కోసం ఇక మీద ప్రార్థించే వారముగా దేవుని కుమారులగునట్లుగా దేవుడు గొప్ప అధికారాన్ని దేవుడు మనకు ఈ శుభదినాన ఇవ్వబోతున్నాడు. ఇట్టి ప్రార్థన మనం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రికనే 5వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడింది. చూడండి, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలంట. ఒకరి కొరకు ఒకరు అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రాబ్లం తెలిసిపోవాలి. ఏ ప్రాబ్లమైనా కానీ ఆ ప్రాబ్లం, ప్రభువా నీ కుమార్తెకున్న ప్రాబ్లం క్లియర్ చెయ్యి, ఈ ప్రాబ్లం తొలగించు, నీ కుమారుని ప్రాబ్లం క్లియర్ చెయ్యి, నీ కుమారుని యొక్క కుటుంబాన్ని సమాధానంతో నింపు అని ఒకరి ప్రాబ్లం ఒకరికి అర్థమయ్యేటట్టుగా చెప్పుకొని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అప్పుడు ఏమైందంట ఆ ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదై దేవుని సన్నిధికి చేరుతా ఉన్నదంట. ఒకరి ప్రాబ్లం ఒకరికి చెప్పుకోలేదనుకోండి, అప్పుడు ఏమవుతారు? మీరు నీతిమంతులు కారు. నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఎవరు చెప్తున్న మాట? ఈ మాట దేవుడు చెప్తున్నాడు. దేవుని మాటను ఎట్లా తీసుకోవాలా? ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి, ఎంతో భయంతో తీసుకోవాలి, ఎంతో భక్తితో దేవుని మాటను మనం తీసుకోవాలి. లోకంలో ఏదైనా గొడవలు జరుగుతున్నాయనుకోండి, అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు, అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారు, భార్య భర్తలే కొట్టుకుంటున్నారు, లేకుంటే సంఘమే కొట్టుకుంటున్నారు, సమాజమే కొట్టుకుంటున్నారంటే ఒకవేళ వాళ్ళు కత్తులతో దాడి చేసుకుంటున్నారు, రాళ్లతో కొట్టుకుంటున్నారు, బాంబులు వేసుకుంటున్నారు అనే వార్త మనకు తెలిసిందనుకో, ఏమనుకుంటాం? మనం భయపడిపోతాం కదా. ఆ ప్లేస్కి వెళ్ళడానికి కూడా భయపడి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో చేరిన మనం రోగాలకి, సాతాను సంబంధాలకి, గొడవలు చేసే వాళ్ళకి, లేకుంటే కేసులు పెట్టే వాళ్ళకి, అప్పులకు, రోగాలను బట్టి, దురాత్మ శక్తులను బట్టి మనకు భయం కలిగించే పరిస్థితులు ఏవైనా వాటి గురించి భయపడేదానికంటే కూడా దేవునికి మనం ఎక్కువ భయపడే వారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి భయపడటం వలన మనం అస్తవ్యస్తంగా మన ప్రవర్తన మనం ఉంచుకోం. దేవునికి భయపడటం వలన మనం అన్ని విషయాల్లో కంట్రోల్ అయిపోతూ ఉంటాం. ఇది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవునికి ఇష్టం లేని క్రియ నేను చేయలేను, నా వల్ల కాదు, అంత ధైర్యం నేను చేయలేనని మనల్ని మనం కంట్రోలు చేసుకుంటాం.
దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం వలన ఏం కలుగుతుందని చెప్పుకున్నాం? నీతిమంతుల ప్రార్థన బహుబలము గలదిగా ఉంటుంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం నీతి. అది నీతి కనుక నీతిమంతుల ప్రార్థన బహుబలముగా ఉండునట్లుగా దేవుడు కార్యం చేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఒకరి కొరకు, నీ సమస్య నీకు ఎంత భారమో ఇతరుల సమస్య కూడా నీకు అంతే భారం అనిపించాలి, అంతే కష్టం అనిపించాలి, అంతే దుఃఖం అనిపించాలి. అప్పుడు మన ప్రార్థన బహుబలముగా ఉండేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. నీ నోట నుండి ప్రార్థనను పలుకుతూ ఉంటే దేవుడు తక్షణమే దాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు.